బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై దొంగలవాగు పొంగి పొర్లుతోంది. వరద కారణంగా కొత్తూరు గ్రామం వద్ద రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని దోర్నాల పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో వర్షాలు రైతులను నిండా ముంచాయి. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి, మిర్చి, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి పంట మొగ్గ దశలో ఉండటంతో అకాల వర్షానికి పత్తి మొగ్గలు మొత్తం రాలిపోయాయి. కాయలు కుళ్లిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు పంటలు సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి, మిర్చి, పొగాకు పంటలలో మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.